ముఖ్య అతిథి గురుతుల్యులు పెద్దలు మానవ హక్కుల కమిషన్ చైర్మన్ గారు అడ్వకేట్గా ఉన్నప్పుడు చాలా ప్రేమగా చంద్రన్న అని పిలుచుకునేది నేను ఎస్సీ చంద్రయ్య గారిని. తర్వాత ఒకటి ఈ గురు పూజ మహోత్సవానికి ఈరోజే ఎందుకు భారత ప్రభుత్వం ఎన్నుకున్నది, భారత సమాజం ఎన్నుకున్నది. శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ గారు అనేక విషయాలలో చాలా శిఖర స్థాయి మహనీయులు. వారు గొప్ప ఫిలాసఫర్, తర్వాత గొప్ప డిప్లొమాట్ రాయబారి, తర్వాత గొప్ప వైస్ ప్రెసిడెంట్, తర్వాత ఈ దేశానికి రాష్ట్రపతిగా పనిచేస్తారు. మరి ఇన్ని పదవులు అలంకరించిన రాధాకృష్ణ గారి ప్రెసిడెంట్స్ డే చేయొచ్చు, వైస్ ప్రెసిడెంట్స్ డే చేయొచ్చు, ఫిలాసఫర్స్ డే చేయొచ్చు, డిప్లొమాట్స్ డే కూడా చేయొచ్చు. ఆయన జీవిత కాలంలో ఇవే ఎక్కువ కాలం పనిచేస్తున్నారు. చాలా తక్కువ కాలం పనిచేసింది టీచర్గా. కానీ టీచర్గా తక్కువ కాలం పనిచేసినా కానీ వారి జయంతిని టీచర్స్ డేగా ప్రకటించడం జరిగింది. అంటే 5 వ్యాపకాలు ఉన్న రాధాకృష్ణన్ గారికి అన్నింటిలో వారు ఆరతేరినా కానీ ఈ సమాజం, మన ప్రభుత్వం టీచర్గా వారిని గౌరవించింది. టీచర్గా గౌరవించడం అంటే వారిని గౌరవించడం కాదు, టీచింగ్ వృత్తిని గౌరవించింది. ఎందుకు టీచింగ్ వృత్తిని గౌరవించింది అంటే నేషన్ బిల్డింగ్ చేసేవాళ్ళు టీచర్స్ కాబట్టి. అంత గొప్ప ఒక టీచర్గా పనిచేస్తున్న వ్యక్తి ఉన్నత స్థానాలకి ఎలా వెళ్ళారనేది ఒక ఉదాహరణగా చూపిస్తూ టీచర్స్ డేని వారి జయంతి ఈ టీచర్స్ డే చేయడం జరిగింది. ఈ సభ ఆరంభంలోనే పుష్ప గారు మాట్లాడారు. చెల్లెలు ఒక మాట అన్నారు, ఇంట్లో పిల్లలు తల్లిదండ్రులు చెప్తే వినరు, టీచర్లు చెప్తే వింటారు. అంటే ఒక మహోన్నతమైన వ్యక్తిత్వం, తర్వాత ఒక సామాన్యురాలు గృహిణి, సంఘానికి సంబంధించిన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఈ ఇద్దరు మాట్లాడిన విషయాలలో ఏమైనా తేడా ఉందా? ఏం తేడా లేదు. వారు చెప్పిన దానికి సారాంశం అదే, సుష్మ చెప్పిన సారాంశం కూడా అదే. ఈ నేపథ్యంలో ఉపన్యాసం తెలుసుకోలేదు కానీ టీచర్లకి, ఉపాధ్యాయులకి, ప్రొఫెసర్లకి ఉపన్యాసం ఎవరు ఇవ్వలేదు. వాటిని మనం మాత్రమే చేసుకోగలుగుతాం. ప్రతిరోజు పేపర్ తీస్తే, న్యూస్ చూస్తే దారుణమైన అకృత్యాలు జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా పిల్లలు 15 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపున్న యువకులందరూ కూడా నానా రకాల క్రైమ్స్లో ఇరుక్కుంటున్నారు, నేరాలలో ఇరుక్కుంటున్నారు. ఎందుకు జరుగుతుంది అనేది ఒకసారి ఆలోచించాలి. ప్రేమించలేదని ఒకటి హత్య చేస్తారు, తర్వాత చాలా విపరీత ధోరణులు, ఆడపిల్లల పట్ల సరైన ప్రవర్తన లేకపోవడం. దీనికి కారణం ఏంటి? దీన్ని సవరించేదానికి ఎవరు నడుము కట్టుకోవాలి? ఒకటి ఏంటంటే పిల్లలు, ఎవరి పిల్లలైనా పిల్లలు నేషన్ బిల్డింగ్ ఒకటి భాగంగా ఉపాధ్యాయులంతా ఒక చిన్న విషయాన్ని గమనించి వాళ్ళకి మనం ఏంటంటే ఒక చట్టాన్ని ఉల్లంఘించి, చాలా సింపుల్ విషయాలు మీరు రోడ్డు మీద పోయినప్పుడు గమనించండి. పిల్లలు బైక్ మీద పోతుంటారు, మన పిల్లలే
ఎవరికో ప్రతి పిల్లవాడు కానివ్వండి, అమ్మాయి కానివ్వండి, ఆ ట్రాఫిక్ రూల్స్ వైలేట్ చేసి ఏదో బాగుపోయినట్టుగా విపరీతమైన స్పీడ్లో వెళ్ళడం, అనేక మంది చనిపోవడం, లేకపోతే వారి ద్వారా అనేక మంది చనిపోవడం, ఇవన్నీ ఏవైతే జరుగుతున్నాయో వీటిని ఆపే శక్తి కేవలం తల్లిదండ్రులకి ఉపాధ్యాయులకు ఉంటుంది. సుష్మా చెప్పింది, తల్లిదండ్రులు చెప్తే పిల్లలు వెళ్ళట్లేదు, నెక్స్ట్ రిసార్ట్ మీరే. ఎందుకంటే ఒక విద్యార్థి కనుక ఒక నేరంలో ఎదుర్కొంటే వాళ్ళ జీవితం మీద శూన్యం, వాళ్ళ భవిష్యత్తు అనేది ఒక ప్రశ్నార్థకంగా తయారవుతుంది, ఒక బ్లాక్ మార్క్ వస్తుంది. కాబట్టి విద్యార్థులకి తప్పు చేయకూడదు, దాని పర్యవసనాలు ఎట్లా ఉంటాయి అనేది, తల్లితో ఎలా ఉండాలి, తమ్ముళ్ళతో ఎలా ఉండాలి, చెల్లెళ్ళతో ఎలా ఉండాలి, ఆడపిల్లలతో ఎలా ఉండాలి, సమాజంతో ఎలా ఉండాలి అనేది ఇవాళ క్లాస్ రూమ్లో చెప్పాల్సిన అవసరం ఏర్పడింది. ఇంతకన్నా పవిత్రమైన దినం ఉండదు, ఇంతకన్నా పవిత్రమైన కార్యక్రమం ఉండదు ఇది మీకు మనం చేసుకోవడానికి. ఈ అవకాశం సర్వసాధారణంగా ఈ లాయర్లకి, నాలాంటి లాయర్లకు కానీ, లేకపోతే నేను ఇప్పుడు ప్రస్తుతానికి రాజకీయ కార్యక్రమాలు చేస్తున్నాను కాబట్టి నాలాంటి వాళ్ళకి ఇలాంటి అవకాశం చాలా తక్కువ దొరుకుతుంది. కానీ ఈ అవకాశాన్ని రాష్ట్రంలో అంటే ఒక కమ్యూనిటీ, ఆ కమ్యూనిటీకి సంబంధించిన ఇంతమంది టీచర్లని ఒక దగ్గరికి తీసుకొని వచ్చి వారిని ప్రేరేపించి వారు చేసిన సేవల్ని సత్కరించి వారు ఇంకా కూడా సమాజానికి ఇంకా చేయాలనే కోరికతో నాకు తెలిసి కాచం సత్యనారాయణ గారు తప్ప ఇంకెవరు చేయలేదు. నాకు ఒకసారి నాకు చాలా భయం అవుతుంది, సత్యం ఏంది ఇదంతా, ఈ పిల్లలు ఉన్నారు, వాళ్ళ చదువు లేనిది, తర్వాత వాళ్ళ భవిష్యత్ ఏంది, లక్షల కొద్ది రూపాయలు ఖర్చు పెట్టారు ప్రతి సంవత్సరం, కోట్ల కొద్ది, లక్షలు కూడా కాదు. ఏం చేస్తుండో నాకైతే తెలియదు, ఎక్కడి నుంచి ఎవరిని వివరణ అడుగుతుండో తెలియదు. కానీ ఏ ఒక్క ప్రోగ్రాం కూడా ఆగకుండా చాలా మంచి మనసుతోని ఈ కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకొని పోతా ఉన్నారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాను ఒక రోజు గట్టి అడిగినాను అన్న, ఎంపవర్ చేయాలన్నా ఈ సమాజంలో గౌరవం రావాలంటే ఎన్రిచ్మెంట్ కాదు, వాడికి 1000 రూపాయలు ఇచ్చి లేకపోతే పూజలు చేస్తే ఇవన్నీ జరగవు. ఎంపవర్ చేయాలి. ఎంపవర్ చేయాలంటే వాళ్ళ సర్వీసెస్ని గుర్తించాలి, వాళ్ళ సర్వీసెస్ సమాజానికి ఉపయోగపడుతుంది అనేది వాళ్ళకి కట్టి చెప్పాలి. కట్టి చెప్పాలనంటే ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలన్నా నాకు సమాధానం లేదని చెప్పిన దానికి కేవలం ప్రోత్సహించడం తప్ప నేను ఇంత చేయగలిగింది కూడా ఏం లేదని అనుకున్నాను. అంత కన్విక్షన్ ఉంది సమాజం పట్ల, అంత కన్విక్షన్ ఉంది. ఈ ఒకదాన్ని ఎందుకు చేస్తున్నావు అని అడిగింది. సమాజంలో అన్ని కులాలు ఉంటాయి, అందరికీ చేయొచ్చు కదా, ఇక్కడ ఒక వైశ్య కమ్యూనిటీని ఎందుకు చేస్తున్నావు, తర్వాత నువ్వు ఒక వైశ్య కమ్యూనిటీలో పని చేయట్లేదు, నీ సేవ మిగతా కమ్యూనిటీస్ కూడా వస్తున్నాయి. ఒక మాట చెప్తున్నాడు అన్నా, ప్రవహించే నీరులా అయిపోయింది వైశ్య కమ్యూనిటీ. దీనికి ఒక ఆనకట్ట లేదు, ఒక నాయకుడు లేడు. వాళ్ళు నీరు పల్లంగా పల్లం ఎట్టుంటే అటు నీరు వెళ్ళిపోతా ఉంది. ఎక్కడో ఒక ఆనకట్ట రావాలి. ఆ ఆనకట్ట వస్తే, ఆనకట్ట అనేది ఎవరో కాదు, ఒక నాయకుడు కావాలి. ఆ నాయకుడు వస్తేనే ఇది మళ్ళీ బాగుపడుతుంది. ఒక వైశ్యుడు బాగుంటే సమాజానికి ఒక 10 మంది, సమాజంలో 10 మందికి ఉపయోగపడతాడు. బ్యాంకులు లేని చోట, లేని క్రమంలో వైశ్యుడు బ్యాంకులు అయినది. వ్యాపారం చేసి వస్తువులు అందించే క్రమంలో కుల మత భేదభావం లేకుండా కర్ఫ్యూ లాంటి టైంలో కానివ్వండి, కారడూరులో కానివ్వండి, వస్తువులు తీసుకుపోయి ప్రజలకు ఇచ్చినారు. ఒక లాభమే కాదన్నా ఇందులో
సేవ కూడా ఉన్నది. తర్వాత కమిట్మెంట్ ఉంది, ప్రజలతో మంచిగా ఉండాలనే కమిట్మెంట్ ఉన్నది ఈ కమ్యూనిటీలో. కాబట్టి ఈ కమ్యూనిటీ బాగుంటే సమాజానికి ఉపయోగపడుతుంది అని ఇంకా కొన్ని స్టాటిస్టిక్స్ చెప్పినాడు. ఒక 2500 రైస్ మిల్లులు ఉన్నాయి, తర్వాత కొన్ని వేల కొద్ది దుకాణాలు ఉన్నాయి. వీటన్నిటిలో ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు కదా, ఆ ఎంప్లాయ్మెంట్ కేవలం వయసులకే ఇవ్వట్లేదు, సమాజంలో ఉండే అట్టడుగు వర్గాల వాళ్ళకి పనిచేసే అవకాశం గవర్నమెంట్ కన్నా ఎక్కువ ఉద్యోగాలు వైశ్య కమ్యూనిటీ ఇస్తున్నారు. కాబట్టి వైశ్య కమ్యూనిటీకి ఒక లీడర్షిప్ అనేది కావాలి. లేకపోతే ఇలాగే అవకాశాల కోసం వెతుక్కుంటూ ఎక్కడెక్కడో వెళ్ళిపోతున్నారు. 40,000 మంది అమెరికాలో ఉన్నారు వైశ్యకు సంబంధించిన పిల్లలు ఉద్యోగాలు చేసుకుంటూ. కొన్ని వేల మంది, ఇప్పుడు దాదాపు ఒక 10,000 మంది టీచర్లు ఉన్నారు, 3-4 మంది డాక్టర్లు ఉన్నారు తెలంగాణలో, 2,500 మంది చార్టెడ్ అకౌంటెంట్స్ ఉన్నారు. అయినా కానీ వైశ్య సమాజం తన స్థితిని తాను గమనించలేకపోతా ఉంది. అది వాళ్ళ స్థితిని గమనించి వాళ్ళ స్టేటస్ ఏదో వాళ్ళు తెలుసుకొని వాళ్ళు ఒక ఐకమత్యంగా మెరగాలని అంటే ఎవరో ఒక ఈ కార్యక్రమాలు చేయాలి కదా. ఆ కార్యక్రమం నేనేమీ చేయకూడదు, పదవులు వచ్చినా పదవులు రాకుండా నేను చేస్తాను, నష్టమైనా కష్టమైనా చేస్తాను. ఏదో కాలంలో ఓటు కట్టుకొని మామూలు చెప్పుల మీద ఒక కండువ వేసుకొని దేశం అంతా తిరిగిన గాంధీ కన్నా, గాంధీ గారు అంత గొప్ప వ్యక్తి, దాంట్లో నేను ఒక న్యాయ పైసా చేయకూడదా? ఇంత మంచి ఆలోచనలతోనే కాచం ఈ పనులన్నీ చేస్తున్నాడు. కాబట్టి మీరందరూ కూడా వారి కార్యక్రమాలకి అన్ని విధాలా సహకరించాలని, తర్వాత వారిని ఇంకా వెన్నుదట్టి ప్రోత్సహించాలని, ఆయన అనుకున్న ఆశయం ఏదైతే ఉందో తన పాయింట్ ఒకటే. నాతో నగటి సార్లు అన్నారు, 65 నియోజకవర్గాలలో కనీసం 10,000 ఓట్లు ఉన్నాయి వైశ్యులు. అంటే 10,000 ఓట్లు అంటే నాకు ఒక విషయం తెలుసు, వైశ్యులు ఓట్లు మాత్రం ఖచ్చితంగా ఇస్తారు. లైన్లో నిలబడి అది ఒక ధర్మకార్యంగా దైవకార్యంగా భావించి ఓట్లు వేస్తారు. ఈ 10,000 ఓట్లు మేము ఎందుకు వేయాలి? మా కమ్యూనిటీకి రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయి, కనీసం మా ఉనికిని గమనిస్తున్నాయా అనే విషయం ఒకటి మాట్లాడితే వైశ్యులకి రాజకీయ గౌరవం తగ్గుతుంది. అంటే 65 నియోజకవర్గాలలో రిజల్ట్ తారుమారు చేసే శక్తి ఉన్నప్పుడు రాజకీయ పార్టీలు మమ్మల్ని గమనించకపోతే ఒకే ఒక సీటా? కాబట్టి నేను ఈ కమ్యూనిటీని ఉత్తేజపరచాలి. కమ్యూనిటీని ఉత్తేజపరిచే కార్యక్రమే తప్ప వేరే కమ్యూనిటీకి వ్యతిరేకంగా ఒక జిగోయిస్టిక్ యాటిట్యూడ్ లేకపోతే ఒక అహంకార పూరితమైన భావం నేను కోరుకోవట్లేదు. మనని మనం గమనించుకుంటే మనం రాజకీయ పార్టీలు గమనిస్తాయి అనేది అది కూడా నాకు ఒక ఉద్దేశం. ఇది పనులకి చేయడానికి ఏదో ఒక రోజు సాధించలేకపోతున్నా, ఖచ్చితంగా సాధిస్తాను. అంటే ఉద్దేశం మంచిదైనప్పుడు, సంకల్పం మంచిదైనప్పుడు సాధించడం అనేది తప్పనిసరిగా జరుగుతుంది. కాకపోతే మీ అందరి ఆశీర్వాదం కావాలి, మీ అందరి సపోర్ట్ కావాలి. కాబట్టి నాకు ఈ కొన్ని విషయాలు మీ ముందు ఉంచే అవకాశాన్ని ఇచ్చినందుకు కాచం సత్యనారాయణ గారికి, V3 వేదికకి, వైశ్య వికాస వేదికకి నా కృతజ్ఞత అభినందనలు చెప్పుకుంటూ ముగిస్తుంది.